హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం జీరా ఆలు కర్రీ అనమాట. జీలకర్ర ఆలుతో కర్రీ అనమాట. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇందులోని ఆవాల నూనె అనమాట. ఇది మస్టర్డ్ ఆయిల్. నేను ఇది యూజ్ చేశాను. ఆవాల నూనె ఆల్రెడీ వేడి చేశాను. అది వేడి చేయాలి బాగా. అది వేడి అయ్యాక దాని నుంచి ఒక ఫ్లేవర్ అనేది బయటకు వెళ్ళిపోద్ది అనమాట. అది వేడి వేయకుండా మనం నూనెలో వేస్తే అది ఫ్లేవర్ ఇంకో రకంగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ నాది ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. నేను ఇప్పుడు ఇందులోని జీలకర్ర వేసుకుంటున్నాను. ఇదిగోండి, జీలకర్ర కర్రీ కాబట్టి ఇందులో జీలకర్ర వేసుకుంటున్నా. కొంచెం ఇంకా వేసుకున్నా. దీంతో పాటు మనం ఇందులోకి ధనియాలు అంటే సగం దంచిన ధనియాలు అనమాట. ఇదిగోండి, నేను ఆల్రెడీ సగం క్రాష్ చేసుకున్న ధనియాలు వేసుకుంటున్నా. దాంతోపాటు అది ఒక్కసారి వేగాక అది వేగిన స్మెల్ వస్తుందనగా మనం బంగాళదుంపలు ఆల్రెడీ నేను ఉడకబెట్టుకుని ముక్కలు చేసి పెట్టుకున్నా. అది వేసేసుకోవడమే. ఇదిగోండి, నేను ఆలు కూడా వేసేసుకున్నాను. అది కొంచెం బాగా ఉడికింది ఆలు, అందుకనే ఇలాగుంది. మీరు కొంచెం ముందునే తీసేసుకుంటే అది ముక్క కింద కావాలనుకుంటే కొంచెం ముందునే కట్టేసుకోవాలి. ఉడికించేటప్పుడు విజిల్స్ తక్కువ తెచ్చుకుంటే సరిపోద్ది. ఏంటంటే ఇప్పుడు ఇందులో నేను ఆలు కూడా వేసాను. ఇది ఒకసారి ఒక 2-3 నిమిషాలు బాగా వేగాలన్నమాట. వేగితే ఇందులో ఉన్న తడంతా అబ్జర్వ్ అయిపోయాక అప్పుడు మనం ఇందులో సాల్ట్ మిగిలినవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేను ఇది స్లోలో పెట్టుకుని వేయించుకుంటున్నాను అనమాట. ఇది వేగిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇది కొంచెం చూడండి, ఇంకా వేగాలి. ఇంకా కొంచెం రెడ్డిష్ కలర్లోకి వస్తే ఇంకా కూర అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో మీరు జీరా అనేది ఎలా వేసుకుంటారంటే కొంచెం ఇలాగా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం రోస్ట్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ కింద కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేను అది కూడా వేస్తాను. ఇప్పుడు నేను ఇందులోని అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. చిన్నగా తరిగిన అల్లం ముక్కలు. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నేను లైట్గా కరివేపాకుని కట్ చేసుకున్నాను. దీంతో పాటు నేను దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. నేను దీనికి 1 టీ స్పూన్ ఉప్పు మాత్రం వేసుకున్నాను. నాకు ఈ కర్రీకి ఇలా 1 టీ స్పూన్ సరిపోతుంది. నేను బంగాళదుంపలు ఎన్ని తీసుకున్నానో చెప్పడం మర్చిపోయాను. నేను 8 బంగాళదుంపలు మీడియం సైజు తీసుకున్నాను. అంటే ఇందులో మీడియం ఉన్నాయి, కొంచెం చిన్నవి కూడా ఉన్నాయి కాబట్టి 8 తీసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ముక్క అనేది బాగా ముద్ద కింద అవ్వకుండా బాగా కలుపుకుంటే బాగుంటుంది అనమాట. చూసారా ఎలా వేగుతుందో? నేను హైలో పెట్టాను అనమాట. ఎందుకంటే నాది నూనె మూకుడు. అంటే మనం ఆల్రెడీ ఒకసారి పూరి కానీ ఏమైనా వేయించుకున్న తర్వాత మూకుడు అనేది ఉంటుంది కదా, నేను అది వెంటనే తోమకుండా ఏం చేస్తానంటే ఆయిల్ అంతా ఒక దాంట్లోకి తీసేసి ఆ మూకుడు నేను యూజ్ చేసుకుంటాను అనమాట. అలా యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క అనేది మూకుడికి ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది, బాగుంటుంది అనమాట. నేను ఫ్రైస్ చేసేటప్పుడు కూడా అలాగే చేస్తాను. ఆయిల్ నూనె మూకుడు ఉన్నది అంటే కనుక అప్పుడు అలా చేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది ముద్ద కింద అవ్వదు, బాగా విడిపోతుంది అనమాట. దానికి మూకుడు కూడా అంటుకోదు. నేను ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్నాను 4. అందులో కొన్ని మాత్రమే వేస్తాను. మళ్ళీ కారం ఎక్కువైపోయిందంటే పిల్లలు తింటారు కాబట్టి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నా. ఇందులో నేను కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుంటాను. ఆల్రెడీ మనం బోల్ జీలకర్ర వేసుకున్నాం కాబట్టి కొంచెం మాత్రమే వేసుకుంటున్నాం. 2-3 చిటికలు. దీంట్లో నేను పసుపు కూడా యాడ్ చేస్తాను. పసుపు అనేది నేను కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే పసుపు అనేది చాలా మంచిది కాబట్టి. పిల్లలు అలాగో పసుపు పాలు తాగమంటే తాగరు కాబట్టి ఇలా పసుపు అనేది మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఎక్కువ ఇందులో నేను కొంచెం బ్లాక్ సాల్ట్ అనేది వేసుకుంటాను. ఎక్కువ కాదు, కొంచెం చిటికెడు. ఇదిగోండి ఇంతే బ్లాక్ సాల్ట్, ఏది ఫ్లేవర్ కోసం. దాంతోపాటు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, అది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. కొంచెం మాత్రం ఇంట్లో కొంచెం తగ్గించేస్తానండి, ఎందుకంటే కారం వేసుకున్నాం కాబట్టి మనం పచ్చిమిరపకాయ ముక్కలు. ఇది బాగా కలిపేసుకోవాలి.
నేను ఇందులో ఒకటి వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అదేంటంటే మిరియాల పొడి అనమాట. ఇదిగా నేను ఇంట్లో తయారు చేసిన మిరియాల పొడి కొంచెం. దాంతోపాటు డ్రై పుదీనా అనమాట. మన పుదీనా ఉంటుంది కదా, దాన్ని బాగాని కడిగేసి అది బాగా తడి ఆరిపోయేదాకా ఉంచి దాన్ని బాగా ఎండబెట్టేసుకున్నా పర్లేదు. ఎండ లేకపోతే కనుక మనం బాగా తడంతా పోయేదాకా గుడ్లో వేసేసి దాన్ని అలాగ పక్కన 2-3 రోజులు ఎండలో పెట్టేశాక ఇలాగ అవుద్ది అనమాట. దాన్ని నేను బాగా చేతితో నలిపేసుకుని వేసుకుంటాను. పుదీనా కూడా నేను బాగాని చేతితో పౌడర్ కింద చేసేసి పెట్టేసుకున్నాను. అది నేను ఏంటంటే పుదీనా అనేది మనం ఆత్మానికి కొనుక్కొని పక్కన పెట్టుకోలేం కదా, అవసరమైనప్పుడు మర్చిపోతాం. కావాల్సినప్పుడు ఇలాగా నేను పుదీనా అనేది డ్రైగా చేసేసుకుని పెట్టేసుకునేది ఇందులోనే వేసేసుకుంటాను అనమాట. బిర్యానీలో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, ఏదైనా కర్రీలో అవసరమైతే కర్రీలో కానీ. నేను కసూరి మేతి కూడా అలాగే మెతికేసి వేసేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకున్నా. నాది బంగాళదుంప బాగా ఉడికిపోవడం వల్ల అలా కనిపిస్తుంది. మీరు ఇంకా తక్కువ విజిల్స్లో తెచ్చుకొని ఉడకబెట్టుకుంటే కనుక ముక్క కింద ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎంతో రుచికరమైన. ఇందులో నేను మర్చిపోయిన చెప్పడం ఇంకోటి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర వేసుకోవట్లేదు. ఫ్రెష్ కొత్తిమీర ఉంటే కనుక మీరు కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇందులో ఇంకోటి మర్చిపోయిన వేయడం, నా దగ్గర ఇంగు కూడా లేదు కాబట్టి ఇంగు వేయలేదు. ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది రుచికి. ఎంతో టేస్టీ అయిన జీరా ఆలు కర్రీ రెడీ. థ్యాంక్ యూ.